యేసుక్రీస్తు ప్రభు తన 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో పబ్లిక్ మినిస్ట్రీని, ప్రైవేట్ మినిస్ట్రీని చూస్తాం. ప్రైవేట్ మినిస్ట్రీలో భాగంగా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఎన్నుకున్నట్లుగా మనం చూడొచ్చు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 43-51 వచనాలు గనక చదివితే, అక్కడ ఫిలిప్పు మేము మెస్సీయాను కనుగొన్నామని నతనీయులతో చెప్పినప్పుడు, నజరేతు నుంచి మంచిది ఏదైనా వచ్చినని నతనీయులు అంటాడు. అయితే వచ్చి చూడమని ఫిలిప్పు చెప్పిన వెంటనే యేసుక్రీస్తు ప్రభుని చూడడానికి నతనీయులు వెళ్తాడు. యేసుక్రీస్తు ప్రభువుని కనుగొన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెంటనే నతనీయుల గురించి ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని చెప్పగా ఆశ్చర్యపోతాడు. నతనీయులు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలుకు రాజు అని అంటాడు. నతనీయులు అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసించి ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. మనుషులు యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మనలో చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవడానికి మనం యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. కాబట్టి లెట్స్ కమ్ అండ్ సీ అండ్ ట్రై జీసస్ క్రైస్ట్.